ఈ నెల 3వ తారీఖున ఏలూరులో ఆనరబుల్ సీఎం గారి ప్రోగ్రామ్ మధ్యాహ్నం 3 నుంచి ఉంది. దీనికి అప్రాక్సిమేట్ 3 lakhs పబ్లిక్ అటెండ్ అవుతారని ఒక అంచనా. సో ఈ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కొన్ని ప్రదేశాల్లో మనం చేయడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ డైవర్షన్స్ 2 types. ఒకటి హెవీ వెహికల్స్. ఈ హెవీ వెహికల్స్ ని మనం టోటల్ గా డైవర్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి 3 types ఆఫ్ రూట్స్ ఉంటాయి. యాజ్ యు ఆల్ నో, వైజాగ్ నుంచి చెన్నై, అట్ ద సేమ్ టైం చెన్నై టు వైజాగ్ వెళ్ళే వెహికల్స్ ఇవి మనం ఏలూరు మీదుగా రాకుండా డైవర్షన్స్ చేస్తున్నాం. అలాగే వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే వెహికల్స్, హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చే వెహికల్స్ ఇవి కూడా ఏలూరు మీదుగా రాకుండా డైవర్షన్ చేయడం జరుగుతుంది. మనకి వైజాగ్ నుంచి చెన్నై వైపు వెళ్లే వాహనాలు కాకినాడ జిల్లాలో కత్తిపూడి జంక్షన్ దగ్గర, ఇవన్నీ కూడా భారీ వాహనాలు. కత్తిపూడి జంక్షన్ దగ్గర మనం దారి మళ్లిస్తాం. అవి గొల్లప్రోలు, కాకినాడ, అమలాపురం, నర్సాపురం, మచిలీపట్నం మీదుగా నెల్లూరు వెళ్ళిపోతాయి టువర్డ్స్ చెన్నై. అలాగే అక్కడ నుంచి ఆ మధ్య దాని ముందు బయలుదేరే వెహికల్స్ మనం పెరవలి సిద్ధాంతం బ్రిడ్జ్ దగ్గర మళ్ళిస్తున్నాం. పెనుగొండ, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు మీదుగా అవి చెన్నైకి వెళ్తాయి. ఇంకా దాని ముందు నుంచి బయలుదేరే వెహికల్ ఇంకా ఉన్నట్లయితే తాడేపల్లిగూడెం వద్ద మనం మళ్ళిస్తున్నాం దారి. భీమవరం మీదుగా మొగల్తూరు మీదుగా అవి చెన్నైకి వెళ్ళటం జరుగుతుంది. అలాగే వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లే వెహికల్స్ ని మనం దేవరపల్లి వద్ద దారి మళ్ళిస్తున్నాం. దేవరపల్లి మీదుగా సత్తుపల్లి, ఖమ్మం, సూర్యాపేటగా వెళ్తాయి. అలాగే తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ వెళ్లే వెహికల్స్ ఏమన్నా ఉన్నట్లయితే నల్లజర్ల నుంచి కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి మీదుగా అవి దారి మళ్ళించడం జరుగుతుంది. దాన్ని కూడా దాటి ఏమన్నా వెహికల్స్ ఈలోపు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చినట్లయితే అవి నల్లజర్ల దగ్గర మనం డైవర్షన్ ఇస్తున్నాం. జీలుగుమిల్లి మీదుగా తెలంగాణ మీదుగా అవి హైదరాబాద్ వైపు వెళ్తాయి. నెల్లూరు నుంచి వైజాగ్ వెళ్లే వెహికల్స్ ఒంగోలు తోవగుంట దగ్గర మనం డైవర్షన్ ఇవ్వడం జరుగుతోంది. అక్కడ తోవగుంట, బాపట్ల, చీరాల, రేపల్ల, అవనిగడ్డ, మచిలీపట్నం, చించినాడ, రాజోలు, అమలాపురం, కాకినాడ మీదుగా వైజాగ్ కి ఆ వెహికల్స్ ఉంటాయి. ఆ విజయవాడ దాటి బయలుదేరే వెహికల్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం ఎనికేపాడు దగ్గర కూడా దారి మళ్ళిస్తాం. అటు నుంచి 100 feet రోడ్డు మచిలీపట్నం రోడ్లోకి వాటిని మళ్ళిస్తే వాటి గుడివాడ మీదుగా భీమవరం మీదుగా వెళ్ళిపోతాయి. అలాగే అక్కడ దాటి వచ్చిన వెహికల్స్ మనం హనుమాన్ జంక్షన్ దగ్గర దారి మళ్ళిస్తాం. నూజువీడి నుంచి రామన్నపేట అడ్డ రోడ్డు, ధర్మాజిగూడెం, చింతలపూడి మీదుగా అవి వైజాగ్ చేయాలి. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ ని మనం సూర్యాపేట దగ్గర ఖమ్మం రోడ్లోగా వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి మీదుగా అవి వైజాగ్ వెళ్తాయి. సూర్యాపేట ఎస్పీ గారితో కూడా మాట్లాడి మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వెహికల్ డైవర్షన్ కి వాళ్ళ సపోర్ట్ ఎక్స్టెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. దాన్ని దాటి వచ్చే వెహికల్స్ ని మనం చిల్లకల్లు దగ్గర, ఇబ్రహీంపట్నం దగ్గర డైవర్షన్స్ చేస్తాం. ఇబ్రహీంపట్నం మీదుగా మైలవరం, తిరువూరు, విఎం బంజారా, సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం, దేవరపల్లి హైవేలోకి వచ్చి వైజాగ్ వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే ఇవి హెవీ వెహికల్స్, ఇవి కంపల్సరీ డైవర్షన్స్. ఆ మ్యాప్ లో ఉన్నది కూడా మీరు కొంచెం మ్యాప్ కూడా పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పరిస్థితి బట్టి ఆశ్రమ్ రోడ్డు మీద వచ్చే పర్సనల్ వెహికల్స్, కార్లు కానీ, 2 wheelers కానీ అప్పటి పరిస్థితి బట్టి ఒకవేళ జామ్ ఉన్నట్లయితే, ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నట్లయితే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని డైవర్షన్స్ చేయడం జరుగుతుంది విత్ ఇన్ ఏలూరు డిస్ట్రిక్ట్. సోమవారపాడు మీదుగా ఇప్పుడు విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్ళేది, సోమవారపాడు మీదుగా అంటే అది జంగారెడ్డిగూడెం రోడ్డు వైపు, జోగన్నపాలెం, సీతంపేట, తిరుమల డైరీ మీదుగా రాజమండ్రి హైవేలోకి అవి ఎంటర్ అయిపోతాయి. అలాగే రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చే కార్లు, చిన్న వాహనాలు ఏమన్నట్లయితే ఒకవేళ ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు గంటల తరబడి రోడ్ల మీద వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినట్లయితే అప్పుడు మనం ఈ డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. కొవ్వలి బ్రిడ్జ్ దగ్గర, ఆ కొవ్వలి గ్రామం, పాలగూడెం, మినీ బైపాస్, వట్లూరు, కలపరు టోల్ ప్లాజా దగ్గర వాళ్ళు హైవేలోకి ఎంటర్ అవడం జరుగుతుంది. ఇది విజయవాడ నుంచి, రాజమండ్రి నుంచి చిన్న వెహికల్స్ ని డైవర్షన్స్ పరిస్థితి బట్టి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని మనం డైవర్ట్ చేస్తే తొందరగా వెళ్తారు కాబట్టి అట్ ద సేమ్ టైం అంబులెన్స్ లాంటివి కూడా ట్రాఫిక్ లో జామ్ అయ్యే పరిస్థితికి రాకుండా ఇలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలని ఇబ్బందికి గురి చేయకుండా వాళ్ళ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ చర్యల్ని అందరూ కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అట్ ద సేమ్ టైం ఏలూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా ఆ రోజు 3వ తారీఖు మధ్యాహ్నం ఆశ్రమం వైపుకి అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప డైవర్షన్స్ వాళ్ళంతటా వాళ్ళే గూగుల్ మ్యాప్స్ లాంటివి చూసుకున్నట్లయితే, ఎస్పెషల్లీ కార్స్, బైక్స్, అందులో మనకి ట్రాఫిక్ కండిషన్స్ కూడా కనిపిస్తాయి. మనందరం కూడా మ్యాప్స్ పెట్టుకొని జర్నీ చేస్తుంటాం కదా, కరెక్ట్ గా మనకు చూపిస్తా ఉంటది. ఆల్టర్నేటివ్ రూట్ కూడా సజెస్ట్ చేస్తుంది.
సో దయచేసి దాన్ని ఉపయోగించి ట్రాఫిక్ రద్దీ బట్టి వాళ్ళ మార్గాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.